గైస్ ఇంతకుముందు వీడియోలో యూనిక్ కన్స్టెంట్ గురించి చూసాం కదా. ఇప్పుడు చెక్ అని ఒకటి ఉంది గైస్, ఓకేనా. చెక్ అని ఒక కన్స్టెంట్ ఉంది, దాని గురించి చూద్దాము. అయితే ఇక్కడ యూనిక్ జస్ట్ నార్మల్గా యూనిక్ అని చేసాం కదా. చెక్కి ఏమి ఇవ్వాలంటే చెక్ అని రాసి ఇలా స్మాల్ బ్రాకెట్స్ పెట్టి మనం ఒక కండిషన్ ఇవ్వాలి, ఓకేనా. కండిషన్ ఎలా ఇస్తామంటే ఏదన్నా ఒక కాలం నేమ్ పెట్టి ఇక్కడ దీని పక్కన ఆపరేటర్ పెట్టాల. ఏదైనా ఆపరేటర్ పెట్టి ఇక్కడ మనం ఏదైనా సమ్ వాల్యూ ఇస్తాం, ఓకేనా. నేను ఎగ్జాంపుల్ చూపిస్తానండి, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ చెక్ కదా, సో దీనికి చెక్కింగ్ అని పెట్టుకుంటున్నా. సో కాలం నేమ్ ఏ అని పెడుతున్నా, డేటా టైప్ ఇంట్ అని ఇస్తున్నా, ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఏం చెప్పా, కన్స్టెంట్ ఎక్కడ ఇవ్వాలని చెప్పా, కాలంకి ఇవ్వాలి. ఎప్పుడు కాలం క్రియేట్ చేసినప్పుడు. సో నేను ఇక్కడే కదా కాలం క్రియేట్ చేస్తుంది. సో నేను దీని పక్కన స్పేస్ ఇచ్చి చెక్ అని ఇస్తున్నా, ఓకేనా. నేను తర్వాత ఏం చెప్పాను, ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ పెట్టాలి. చెక్ తర్వాత స్మాల్ బ్రాకెట్స్ పెట్టి ఫస్ట్ ఏం ఇవ్వాలి గైస్, కాలం నేమ్. ఇక్కడ కాలం నేమ్ ఏంది ఏ, కాబట్టి నేను ఇక్కడ ఏ అని పెడుతున్నా. దాని తర్వాత ఆపరేటర్ అన్నాడు. ఆపరేటర్ అంటే కంపారిజన్ ఆపరేటర్స్ గైస్. కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఇవేనా కంపారిజన్ ఆపరేటర్స్. ఈక్వల్స్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. ఈ కంపారిజన్ ఆపరేటర్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్రేటర్ దాన్ పెడతా, గ్రేటర్ దాన్ 3 అని పెడుతున్నా, ఓకేనా. సో దీని మీనింగ్ ఏమి, ఇప్పుడు చెక్ అని ఇచ్చి ఒక కాలం నేమ్ ఇచ్చి ఒక ఆపరేటర్ అంటే కంపారిజన్ ఆపరేటర్ గ్రేటర్ దాన్ పెట్టి ఒక వాల్యూ ఇచ్చా 3 అనేది. అంటే దీని మీనింగ్ ఏమంటే గైస్, ఇప్పుడు నేను ఈ టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలి కదా. ఇప్పుడు టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు నేను ఇన్సర్ట్ చేసే వాల్యూ 3 కంటే ఎక్కువ ఉంటేనే అది టేబుల్లోకి ఇన్సర్ట్ అవుతుంది. 3 కంటే తక్కువ ఉంటే అది ఇన్సర్ట్ అవ్వదు. ఎందుకు అలా అవుతుంది? ఇంతకుముందు అయితే నేను 1 2 3 ఇచ్చినా కూడా అయింది కదా, ఇప్పుడు అవ్వలే. ఎందుకు? నేను ఇక్కడ ఒక కన్స్ట్రెంట్ ఇచ్చా, చెక్ అనే కన్స్ట్రెంట్. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే అది టేబుల్లోకి ఎంట్రీ అవుతుంది, ఓకేనా. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ చెక్కింగ్ వాల్యూస్, ఓకేనా. నేను ఇక్కడ 4 అని ఇస్తున్నా, 4 అని ఇస్తున్నా. అప్పుడు ఏమవుతుంది గైస్, ఇక్కడ 4 అనేది ఎంటర్ అవుతుందా టేబుల్లోకి? ఎస్, ఎంటర్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. కండిషన్ ఏముంది, ఏ గ్రేటర్ దాన్ 3 అంటే ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని 3 కంటే ఎక్కువ ఉండాలి. అంటే నేను 4ని ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నా. 4 అనేది గ్రేటర్ దాన్ 3 కదా, అంటే ఇది కాలం, ఈ వాల్యూ అనేది కాలంలో ఉండొచ్చు. సో ఇన్సర్ట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఈ టేబుల్ని క్రియేట్ చేద్దాము. ఈ టేబుల్ని క్రియేట్ చేయలేదు. సో క్లిక్ చేసా, టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీనిలోకి ఎంటర్ చేస్తాను. సో డేటా కూడా ఎంటర్ అయ్యింది. ఒకసారి చెక్ చేద్దాం మనము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చెక్కింగ్ సెమీకోలన్. సో దీన్ని రన్ చేస్తున్నా. సో అబ్జర్వ్ చేయండి, 4 అని పడిందా? ఇక్కడ నేను ఇచ్చింది 4 కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి గైస్, నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు 1 అని ఇస్తున్నా. ఇక్కడ చెక్కింగ్ దీని పేరు 1 అని ఇస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది గైస్ మనకి, దీని నుంచి ఏమొస్తుంది, ఇప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకో చెప్పండి, ఇక్కడ మనకు 1 అని ఉంది, అవునా. కానీ కండిషన్ ఏముంది, ఏ కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని గ్రేటర్ దాన్ 3 ఉండాలని ఉంది. బట్ నేను 1 ఇన్సర్ట్ చేసేప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్లు అవుతుందా? అవ్వదు. సో 1 ఈస్ లెస్ దాన్ 3 కదా. సో దీని నుంచి మనకి ఎర్రర్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఎర్రర్ వచ్చిందా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాస్ట్ కాలం రెడ్ కలర్ ఇంటూ మార్క్ ఏముంది, ఇక్కడ చెక్ కన్స్ట్రెంట్ చెక్కింగ్ ఈజ్ వైలేటెడ్ అని ఉంది. అంటే మీరు చెక్ కన్స్ట్రెంట్ని ఫాలో అవ్వట్లేదు అని ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ చెక్ కన్స్ట్రెంట్ ఏం చేస్తుంది, ఒకవేళ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనే ఈ డేటా అనేది టేబుల్లోకి ఇన్సర్ట్ అవుతుంది, లేకపోతే అది అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను ఇంకొక వాల్యూని ఇన్సర్ట్ చేస్తాను. నేను ఇక్కడ 6ని ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నా. అవుతుందా? 6 అనేది అవుతుంది. ఎందుకు? 6 అనేది గ్రేటర్ దాన్ 3 కదా. సో కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో ఈ టేబుల్లోకి ఎంటర్ అవుతుంది. సో దీన్ని రన్ చేశాను, ఎంటర్ అయ్యింది. ప్లస్ ఈ సెలెక్ట్ని కూడా రన్ చేస్తున్నా. సో వచ్చిందా మనకి ఇక్కడ 6 అనేది? ఎస్. ఇప్పుడు సేమ్ 2 అని పెడుతున్నా. ఇప్పుడు 2 అనేది వస్తుందా గాయస్? రాదు. ఎందుకు? 2 అనేది గ్రేటర్ దాన్ 3 నో, అంటే ఈ కండిషన్ ఇది సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈ 2 అనేది ఎంటర్ అవ్వదు. చూడండి, ఎర్రర్ వస్తుంది మనకి. ఎర్రర్ వచ్చిందా? లాస్ట్లో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రెడ్ కలర్ ఇంటర్ మార్క్ వచ్చింది. అగైన్ చెక్ కన్స్ట్రెంట్ ఈజ్ వైలేటెడ్ అని వచ్చింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి, మీరు ఎప్పుడైనా సరే ఒక కాలంకి చెక్ కన్స్ట్రెంట్ ఇస్తే మీరు కండిషన్ ఇవ్వాలి. అసలు ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఈ కండిషన్ని ట్రూ చేశారు, అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే టేబుల్లోకి ఎంటర్ అవుతుంది, లేకపోతే అది ఎంటర్ అవ్వదు. యా.